ఇక హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ సాధించడం చారిత్రాత్మకమైన విజయమని అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. ఇప్పటివరకు ఏ పార్టీకి మూడోసారి అధికారం ఇవ్వని హర్యానా ప్రజలు ఇప్పుడు బీజేపీకి ఇచ్చారన్నారు. బీజేపీ అభివృద్ధి రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టారన్నారు జీవీఎల్. సంవత్సరాల పరిపాలన తర్వాత హర్యానాలో మరొకసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీ ప్రభుత్వం ఏర్పడటం అన్నది ఒక చారిత్రాత్మక విజయం. హర్యానాలో ఇది ఎప్పుడూ సాధ్యం కాలేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 2014లో కేంద్రంలో గెలిచిన తర్వాత అనూహ్యమైనటువంటి విజయం సాధించింది. అంతకుముందు బీజేపీకి 2 ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో లేని పరిస్థితి, 2% ఓట్లు కూడా లేని రాష్ట్రాన్ని మోదీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చాక మూడవసారి ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vikas been just everywhere. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి రాజకీయాలకి ప్రజలు వేసినటువంటి ఓటుగా భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అహంకారపూరిత రాజకీయాలకి ప్రజలు మరొకసారి చెక్ పెట్టారు. ఏదో ఒక రకంగా నరేంద్ర మోదీ గారిని దూషించి భారతీయ జనతా పార్టీపై అభద్ర ప్రచారం చేసి తప్పుడు వ్యాఖ్యలు చేసి అలాగే కుల రాజకీయాలు చేసి అబద్ధాలు ప్రచారం చేసి ఎన్నికలు గెలవచ్చని కాంగ్రెస్ పార్టీ అపోహపడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మరొకసారి పూర్తిగా తారుమారయ్యాయి. మీరు చూస్తే ఒక సంవత్సరం క్రితం ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కూడా ఈ విధంగానే అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం జరిగింది. ఈరోజు హర్యానాలో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలని మరి తప్పుబడుతూ ప్రజల రియల్ తీర్పు ఏదైతే ఉందో బీజేపీకి అనుకూలంగా ఉంది. ఇది హర్యానా ప్రజల వారి యొక్క ఆశీర్వచనంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అంటే అక్కడ రైతులు జాతులు ఇలాగా అనేక వర్గాలు